పెట్టకూడదు. మేము బాగుంది కింద ఉండవు. जोहार डॉक्टर बाबा साहब अम्बेडकर, जोहार डॉक्टर बाबा साहब अम्बेडकर, जोहार डॉक्टर बाबा साहब अम्बेडकर। राजस्थान अम्बेडकर जोहार डॉक्टर बाबा साहब अम्बेडकर, जोहार डॉक्टर बाबा साहब अम्बेडकर। వర్ధిల్లాలి ఎంఆర్పీఎస్, వర్ధిల్లాలి మాదిగల హక్కుల సాధన కమిటీ. గత 3 శతాబ్దాలు అంటే 30 సంవత్సరాల నుండి ఎంఆర్పీఎస్ మరి పోరాటాల ద్వారా మరి ఈరోజు మనము వర్గీకరణ సాధించుకోవడం అయినది. ఈ వర్గీకరణలో ఉద్యోగాలకు సంబంధించినటువంటివి మరి బాధితులకు రావాల్సిన హక్కులను సాధించుకోవడమే. ఇది ఎవరి హక్కులకు భంగం కలిగేది కాదు. సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఇది హక్కులకు భంగం కలిగే విషయం కాదు కాబట్టి ఇది రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి హక్కు అని చెప్పి మరి వారు మాట్లాడడం జరిగింది సుప్రీంకోర్టు జడ్జి గారు. మరి అదేవిధంగా ఇది గత 95 సంవత్సరాల నుండి మరి చంద్రబాబు గారు నాయకుడు ఆధ్వర్యంలో మరి 5 సంవత్సరాల వర్గీకరణ అమలు చేశారు. ఈ వర్గీకరణ మరి చంద్రబాబు గారు నాయుడు ఉన్నప్పుడు మరి ఎంఆర్పీఎస్ ఉమ్మడిగా అందరూ కలిసి 5 లక్షల మంది చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ముట్టడించినప్పుడు మరి వారు ఈ యొక్క వర్గీకరణకు అంగీకరించి 5 సంవత్సరాలు అమలు చేస్తే మరి స్వతంత్రం వచ్చిన 50 సంవత్సరాలు అయినా కానీ రాని ఉద్యోగాలు ఆ యొక్క 20,000 ఉద్యోగాలు ఆ యొక్క రిజర్వేషన్లు 5 సంవత్సరాల్లో వచ్చినటువంటి సందర్భం. మరి అదే ఒక అదృష్టం అనుకోలే మేము. మరి కూడా చంద్రబాబు నాయుడే ఉన్నాడు కాబట్టి ఆయన ఒక విజన్గా దాన్ని తయారు చేస్తాడు కాబట్టి మరి ఇదంతా కూడా తెలంగాణలో ఎక్కువ జనాభా మాదిరి ఉన్నారు. అక్కడ మందకృష్ణ మాదిరి గారు మరి పెద్ద ఎత్తున పోరాటాలు చేసి ఆయన ఆధ్వర్యంలోనే ఈరోజు కూడా మరి బీజేపీని వాళ్ళు మద్దతు ఇచ్చారు కాబట్టి దానికి సహకరించి ఈరోజు మాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించారు. మరి ఈ అవకాశాన్ని మనం కూడా ఐక్యతగా సద్వినియోగం. ఇది మాల సోదరులకి మాదిగ సోదరులకి మరి ఎవరు కూడా వాళ్ళ హక్కులకు భంగం కలిగేది కాదని కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మేము ఎంఆర్పీఎస్ గౌరవ అధ్యక్షుడిగా చెప్తున్నాం. మరి జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ గారు మాట్లాడతారు. మరి నిన్నటి దినము ఎస్సీ వర్గీకరణ ఏబిసిడిని 7 మంది ధర్మాసనం అంటే 7 మంది జడ్జీలు కలిసి ఏబిసిడికి అనుకూలంగా ఈరోజు ప్రకటించారు. కాబట్టి ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాలుగా మాకు 59 ఉపకులాలకు న్యాయం జరగాలి. ప్రతి ఏ కులంకైనా జనాభా దామాష ప్రకారము మాకు రిజర్వేషన్లు కల్పించి మాకు రిజర్వేషన్లలో అన్యాయం జరుగుతూ ఉంది. కేవలం ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే లబ్ధి పొందుతున్నారు. మాకు అన్యాయం జరుగుతూ ఉందని గత 30 సంవత్సరాలుగా ఏపీ ఎంఆర్పీఎస్ అంటే ఎంఆర్పీఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించి 30 ఏళ్లుగా అలుపెరగకుండా ఈ ఏబిసిడి వర్గీకరణ కోసం ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు. కనీసం దాదాపుగా 40-50 మంది మరణించడం కూడా జరిగింది. కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టు 7 మంది జడ్జిలు తీర్మానం చేసి ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఏబిసిడికి అనుకూలంగా మరి రాష్ట్ర ప్రభుత్వాల చేతులలో ఇది ఉందని చెప్పడము హర్షించదగ్గ విషయం. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వాలు గుర్తించి మా యొక్క డిమాండ్లను నెరవేర్చినందుకు అటు నరేంద్ర మోడీ గారికి, అలాగే అమిత్ షా గారికి, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి ఎవరైతే అనుకూలం ఇచ్చినారో వాళ్ళందరికీ కూడా మేము రుణపడి ఉంటామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.